వైసీపీ ప్రభుత్వ హయాంలో పాత్రికేయులకు అందజేసిన ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎన్నో అవకతవకలు జరిగినట్లు తేటతెల్లం అయిందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస నియోజకవర్గ కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పలు అంశాలను వెల్లడించారు. అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా విధులు నిర్వర్తిస్తూ అప్పలరాజు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పి ఆ స్థలంలో కొంత భాగాన్ని తన అనుచరులకు కేటాయించినట్లు తెలుస్తుందని అన్నారు. తమకు ఇళ్ల స్థలాలు అందివ్వలేదని కొంతమంది బాధిత పాత్రికేయులు తన దృష్టికి తీసుకురాగా ఈ విషయమై రెవెన్యూ వర్గాల ద్వారా సమాచారం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఇళ్ల స్థలాల కేటాయింపు సక్రమంగా జరగలేదని గుర్తించినట్లు తెలిపారు. లబ్ధిదారుల జాబితా చూసి అవాక్కయ్యానని చెప్పారు. జర్నలిస్టులకు అందాల్సిన ఫలాలను మాజీ మంత్రి అనుచరులు అప్పనంగా కొట్టేశారని ఆరోపించారు. కొందరికి 97, మరికొందరికి 72 స్క్వేర్ యార్డ్ల చొప్పున స్థలం కేటాయించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. మరో వ్యక్తి పేరిట ఏకంగా 145 స్క్వేర్ యార్డ్ల స్థలాన్ని కేటాయించడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అయితే జర్నలిస్టులందరికీ సమన్యాయం జరగాలన్నదే తన అభిమతమని తెలిపారు. అక్కడ చోటు చేసుకున్న అవకతవకలపై నిగ్గు తేల్చి అందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తామని తెలిపారు. ఇంకనూ స్థలం అక్కడ మిగిలితే ప్రెస్ క్లబ్ భవనాన్ని కేంద్ర మంత్రి సహకారంతో నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దుర్గాబాయి అంటే ఆడా తెలియట్లేదు, మగా తెలియట్లేదు. నాకు అందరికన్నా ఎక్కువగా 145 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారు. ఇది తప్ప కాదా మీరే నిర్ణయం తీసుకోండి. ఇందులో నాకు తెలిసిన పత్రికా మిత్రులు ఉన్నారు, ప్రింట్ మీడియా మిత్రులు ఉన్నారు. వీళ్ళ చాటున జరిగిన అక్రమాలు ఇవి. నేను వీటిని క్యాన్సిల్ చేయటం లేదు. ఇవన్నీ ఆపివేసి నేను ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కూర్చోబెడితే ఇదే ఆర్డీఓ గారు అప్పుడు ఉన్నారు, ఎంఆర్ఓ గారికి సంబంధం లేదు. ఆయన తప్పు, అమ్మ మమ్మల్ని కంగారు పెట్టి మాతో బలవంతంగా రాయించింది ఇది, ఇందులో అక్రమాలు ఉన్నాయని ఆర్డీఓ గారు స్వరంగా చెప్తేనే మీ తాలూకా లిస్టు పంపించండి, నా వెరిఫికేషన్తో లెటర్ నేను కలెక్టర్ గారికి రాస్తాను. పైగా వీటి వెనుకున్న సీక్రెట్ ఇందులో కొంతమందికి మీకు తెలిసే ఉండొచ్చు. మీకు స్థలాలు ఇచ్చిన వాటి వెనకాల అప్పలరాజు గారి ఆ నలుగురిలో ఒక వ్యక్తి అయిన ఎంఎన్ మూర్తి గారి స్థలానికి మీకు స్థలాలు ఇస్తే అక్కడ రోడ్లు మిగతా అన్నీ గవర్నమెంట్ చేస్తుంది కదా, ఆ కుట్రతోని ఆ దురాలోచనతోని అప్పలరాజు గారు చేసిన పని ఇది. 34 మంది ఎలిజిబుల్ అని కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తే ఆ 34 మందిలో కూడా ఒక 8 మందికి ఇవ్వకుండా టోటల్గా 42 మంది ఇందులోని సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు. మీకే తెలియని మీడియా మిత్రులు కూడా, మీడియా అడ్డవాళ్ళు. మరి నిజంగా ఇప్పుడు నేను ఈ పేరు అడుగుతున్నాను ఇందా నుంచి. 145 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చిన దువ్వాడ దుర్గాబాయి ఎవరో మీరు చెప్పగలిగితే నేను సంతోషిస్తాను. అంటే ఇదన్నీ అక్రమమా కాదా మిమ్మల్ని అడుగుతున్నాను. పబ్లిక్కి సర్వీస్ చేసే ప్రతి ఒక్క మీడియా మిత్రులకి నేను గౌరవిస్తానండి. వీటన్నిటినీ అక్రమాలతో ఉన్నది క్యాన్సిల్ చేస్తూ ప్రతి ఒక్క అర్హత ఉన్న మీడియా మిత్రులకి, నాకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ ప్రతి ఒక్కరికి కూడా సరి సమానంగా, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ, ఒకరికి ఉదయం పేపరు ఒకరికి సాయంత్రం పేపరు అన్నది కాకుండా సరి సమానంగా మీ అందరికీ మీరు చెప్పినట్లే స్థలాలు ఇవ్వడంతో పాటు అక్కడ ఒకవేమన్నా మిగిలిపోతే కూడా మీ అందరికీ ఒక మీడియా భవనం కూడా లేదని విన్నాను. ఒకవేళ అక్కడ స్థలాలు మీ అందరికి ఇవ్వగా మిగిలితే ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి నిధులతో మీకు మీడియా భవనం కూడా మీ ఎమ్మెల్యేగా కట్టిస్తానని మీకు మాట ఇస్తూ, దీని మీద ఎవరికన్నా ఏదైనా అపోహలు ఉంటే దయచేసి మీ ద్వారా, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది రాలేదు, ఎవరు రాలేదో నాకు తెలుసు, వాళ్ళే బయట అవాకులు చవాకులు వాగుతుంటారు. బట్ నేను దేనికి భయపడే అమ్మాయిని కాదు. తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయకపోతే దేనికి భయపడాలండి. మీకే అడుగుతున్నాను, ఈ 42 మంది పేర్లు మీరు కావాలంటే రాసుకెళ్ళండి. ఇందులో ఎంతమంది మీడియా వాళ్ళు కాని వాళ్ళు ఉన్నారో అందరికన్నా ఎక్కువ అంటగట్టిన వాడు ఏ ఊర్లో ఉన్నాడో, అసలు ఆడా మగా లేదా మనిషి ఉన్నాడా లేదా కనుక్కొని చెప్పగలరా? ఇవన్నీ అప్పలరాజు గారు చేసి ఈరోజు కొంతమంది నా మీద రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారు. మాట్లాడే వాళ్ళు కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి. ప్రతి ఒక్క అర్హులు ఉన్న మీడియా సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ఇవి క్యాన్సిల్ చేస్తూ వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరికీ ఒకేలాగా నాటంలోనే వీలైతే ఒక 6 నెలల్లోనే జిల్లా మంత్రి కలెక్టర్ గారితో మాట్లాడి జిల్లా మంత్రి గారిని ఇక్కడ ఇన్వైట్ చేసి ఆయన చేతుల ద్వారానే మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. కానీ దొంగచాటుగా డిసెంబర్లో సంతకాలు డేట్లేసి ఎలక్షన్స్కి ముందు 20,000 రూపాయలు 10,000 రూపాయలతోనూ పట్టాలు ఇంటికి దొంగచాటుగా పంపించే అలవాటు గౌతు కుటుంబానికి ఎప్పుడూ లేదు.